శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 25. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన: శ్రీ గురుడు అక్కలకోట స్వామిలాగా విద్యాగర్వాంధుడైన పండితులకు గర్వభంగం చేయడానికి అంత్యజుని చేత వేదం చదివిస్తారు. ఈ కుపండితులు వేద విప్రనిందలో యవనరాజు చేతిలో కీలుబొమ్మలు అయ్యారు. వీరిని నిగ్రహించడానికి సన్యాసి ధర్మాన్ని అతిక్రమించి శాస్త్రవాదంలో వారిని ఓడించవచ్చో లేదో తెలియని శిష్యుని కోరికపై శ్రీగురుడు తమ ఆశ్రమ ధర్మాన్ని అతిక్రమించకుండానే వారిని నిగ్రహించడం వారి ధర్మదక్షతకు సర్వసమర్థతకు నిదర్శనము. అట్టి ధర్మ సందేహం కలిగిన సచ్చిష్యుడు సద్గురువును శరణు పొందాలని సూచన. ఎంత స్తోత్రీయత పాండిత్యము కూడా ధనకీర్తికాంక్ష వలన వ్యర్థమే కాక అరిష్టప్రదమని కూడా తెలియాలి. సమర్థ సద్గురు సమాగమం వలన కానీ శ్రోత్రియత పాండిత్యము సార్థకం కావన్నమాట. అంతేకాదు, నిజమైన సద్గురు భక్తుడు సద్గురువు కూడా దుష్టులు ఎంత రెచ్చగొట్టినా కూడా తామే ప్రమాణమని పలికి ఋషిప్రోక్తమైన శాస్త్రమే ప్రమాణమని చెప్పి దానినే సామాన్య సాధకుని వలె శ్రద్ధతో పాటిస్తారు. సద్గురువు చెప్పిన వేదస్తుతి రూపమైన ఈ 25, 26, 27 అధ్యాయాలు పాఠకులకు పవిత్రతను, నిరహంకారాన్ని, సద్గురువుపై భక్తిని పెంపొందిస్తుంది. కథారంభము. అటుపైన శ్రీగురుడు చేసిన దివ్యలీలలను వినిపించమని ప్రార్థించిన నామధారకునితో సిద్ధముని ఇలా చెప్పారు. ఒకప్పుడు వైడూర్య నగరంలో ఒక ముసల్మాను పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు హిందూ మతద్వేషి, ఎంతో కఠినాత్ముడు. అతడు తన రాజ్యంలో గల వేదాంగ పారంగతులైన పండితులను నిర్బంధంగా తన దగ్గరకు రప్పించుకొని తన ఎదుట వేద మంత్రాలను చదివించి వాటి అర్థాలు చెప్పమని శాసిస్తూ ఉండేవాడు. అందుకు అంగీకరించిన వారికి ధనాస చూపుతూ ఉండేవాడు. అయినప్పటికీ కొందరు శిష్టాచారపరులు అలా చేయడము తమ వల్ల కాదని చెప్పి నిరాకరించేవారు. కొందరు నికృష్టులు మాత్రము అతడిచ్చే సంభావనలను ఆశించి వైదిక ధర్మాలకు విరుద్ధంగా అతని ఎదుట వేదార్థం చెప్తూ ఉండేవారు. యజ్ఞకాండలోని అంశాలు వారి నుండి విని ఆ దుష్టుడు యజ్ఞాలలో పశుహింస చేసే బ్రాహ్మణులు ఇతరులు చేసే జీవహింసను నిందించడం తగదని అవహేళన చేస్తూ ఉండేవాడు. అలా వేదార్థం చెప్పిన వారికి తనకి చేతికొచ్చినంత సంభావనలు ఇస్తూ ఉండేవాడు. ఆ సంగతి విని ధనాశపరులు ఎందరో అతని మెప్పును కోరి అతని వద్దకు తమకే తామే వచ్చి వేదార్థం చెప్పసాగారు. ఒకనాడు ఉత్తరాది నుండి వేద పండితులైన బ్రాహ్మణులు ఇద్దరు వచ్చి ఆ రాజును దర్శించి, రాజా, సకల విద్యల్లోనూ మాకు సాటి అయిన వారు ఎక్కడా లేరు. మేము దేశంలోని పండితులను శాస్త్రవాదంతో ఎదుర్కొని జయించడానికి బయలుదేరాము. మీ రాజ్యంలో మాతో వాదించగల విద్వాంసులు ఎవరైనా ఉంటే పిలిపించండి, మా ప్రతిభ నిరూపించగలము అన్నారు. పరాయి మతాన్ని కించపరచడానికి మరొక మంచి అవకాశం లభించిందని తలచి ఆ రాజు వెంటనే నగరంలో దండోరా వేయించి నాటి మధ్యాహ్న సభ ఏర్పాటు చేయించి ఆ పండితులను వాదంతో ఓడించిన వారికి గొప్ప బహుమానాలు ఇవ్వగలనని, ఓడిన వారిని దండించగలమని ప్రకటించాడు. అటువంటి బహుమానాలను ఆశించి మన వేద శాస్త్రాలను ఆ దుష్టులు ఎదుట వల్లించడం ఇష్టపడని శిష్టాచారులు కొందరు తమకంతటి సామర్థ్యం లేదని చెప్పి తప్పుకున్నారు. మరికొందరు నిండు సభలో తమకు అవమానం జరుగుతుందని భయపడి ముందుకు రాలేదు. వీరంతా ఆ కుపండితులకు జయపత్రాలు ఇచ్చి వేయక తప్పలేదు. అప్పుడు ఆ రాజు ఆ కుపండితులిద్దరికీ వస్త్రాలు, ఆభరణాలు, భారీ ఎత్తున కానుకలు బహుమానము ఇచ్చి ఏనుగునెక్కించి మేళతాళాలతో ఊరేగించాడు. వారికి ఒక అగ్రహారం కూడా ఇచ్చాడు. వేద పండితులే కించపరచడం ఆ రాజుకు వినోదమైంది. అంతటితో ఆ పండితులిద్దరూ మరింత గర్వించి ఆ నగరంలోని విద్వాంసులందరినీ నోటికొచ్చినట్లు దూషించసాగారు. ఒకనాడు వారు రాజుతో, అయ్యా, మా పాండిత్యము, మా ప్రతిభ ఇక్కడంతా తెలిసిపోవడం వలన ఇక్కడ మాతో వాదానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. కానీ వాదన లేకుంటే మేము చేసే పరిశ్రమ వలన ప్రయోజనం ఏముంది? కనుక మీరు సెలవిస్తే
మేము ఈ రాజ్యమంతటా సంచారం చేసి పండితులందరితో వాదించదలిచాము. మీరు అనుమతిస్తే అలా దిగ్విజయం చేసి వారి నుండి జయపత్రికలను తీసుకురాగలము అని చెప్పారు. రాజు అందుకు అంగీకరించి వారిని సగౌరవంగా సాగరంపాడు. వారు ఏనుగలనెక్కి దక్షిణ దిశగా బయలుదేరి ఊరూరా తిరిగి జయపత్రికలు పొందసాగారు. వాళ్ళిద్దరూ ప్రజల జయ జయధ్వానాలతో పర్యటిస్తూ ఒకరోజు కుమసి గ్రామానికి వచ్చారు. అచటి త్రివిక్రమ భారతి వేదాంగ పారంగతుడని విని ఆయన్ని దర్శించి, ఏమయ్యా, నీవు వేదజ్ఞుడివైతే మాతో వాదించు, లేకుంటే ఓటమి అంగీకరిస్తూ మాకు జయపత్రాన్నైనా ఇవ్వు అన్నారు. అందుకు త్రివిక్రమ భారతి, అయ్యా, నాకు వేదం రాదు. వచ్చి ఉంటే నేను కూడా మీలాగే రాజసన్మానాలు అందుకుంటూ భోగాలు అనుభవించేవాణ్ణి కదా. నేను ఈ అరణ్యంలో ముక్కు మూసుకొని కాలక్షేపం చేస్తున్న భిక్షువును. నాలాంటి వాడిని జయించినా మీకు వచ్చేది ఏమీ లేదు. మీరు నాతో వాదించడం కేవలం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లే అవుతుంది అని చెప్పాడు. ఆ పండితులు, అయ్యా, మాతో వాదించగలవారు మాకెక్కడా కనిపించడం లేదు. కనుకనే మాకు లెక్కలేనన్ని జయపత్రాలు లభించాయి. అలాగే నీవు కూడా ఒకటి రాసివ్వు, లేదా మాతో వాదించు అని పట్టుపట్టారు. అప్పుడు ఆ సన్యాసి, వీరికి గర్వం తలకెక్కింది. ఒళ్ళుపై తెలియకుండా సాటి పండితులందరినీ నిందిస్తున్నారు. వీరికి బుద్ధి చెప్పడానికి నా గురుదేవులే సమర్థులు. వారి దగ్గరికి వీరిని తీసుకుపోతాను అని ఆలోచించి వాళ్లతో ఇలా అన్నాడు. పండితోత్తములారా, నేను స్వతంత్రుడను గాను. గంధర్వపురంలో మా గురుదేవులు ఉన్నారు. వారి ఆజ్ఞ తీసుకొని మీరు కోరినట్లయితే ఆ రెండిట్లో ఏదో ఒకటి చేయగలను. మీరు కూడా నా వెంట గంధర్వపురానికి రండి. అందుకు ఆ మదాంధులు అంగీకరించి గంధర్వపురానికి బయలుదేరారు. త్రివిక్రమ భారతి వినయంతో కాలినడకను వెళ్తుంటే ఆ దుష్టులిద్దరూ ఏనుక మీద కూర్చుని వెళ్తున్నారు. సాధు సత్పురుషుల వద్దకు అలా వెళ్ళడం వలన ఆయు క్షీణమవుతుందన్న శాస్త్రవాక్యాన్ని కూడా వాళ్ళు లెక్కపెట్టలేదు. గంధర్వపురంలో మఠం చేరుకున్నాక త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి ఆనంద బాష్పాన్ని కారుస్తూ గద్గద స్వరంతో ఆకు పండితుల గురించి విన్నవించి, పరాత్పర, గుడ్లగూప సూర్యుని చూడలేనట్లే అజ్ఞానాంధులు మిమ్మెరుగలేకున్నారు. మీ చేత వారికి హితం చెప్పించడానికై వారిని ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ మదాంధుల వారి నుండి నన్ను వేద ధర్మాన్ని కాపాడండి. మీ ఆజ్ఞ కోసం వచ్చాను. మీరేది చేయమంటే అది చేస్తాను అని ప్రార్థించాడు. వాళ్ళు, మా కాలం వ్యర్థమైంది. ఇతడు జయపత్రం ఇవ్వడు, వాదభిక్ష ఇవ్వడు, మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాడు కనుక మీ గురు శిష్యుల్లో ఎవరైనా ఆ రెండిట్లో ఏదో ఒకటి చేసి తీరాలి అన్నారు. శ్రీగురుడు నవ్వుతూ ఆ దుష్టులతో ఇలా అన్నారు. అయ్యా, మీ వంటి వేద విధులకు వాదించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమున్నది? వాదంలో సాటి విప్రులను ఇలా పరాభవించడం వలన మీకు కలిగే లాభం ఏమిటి? యతుల్యమైన మాకు జయించడం వలన వచ్చే గౌరవము, ఓడినందువలన చిన్నతనము ఏమీ కలగవు. అటువంటి మా వలన మీకేం ప్రయోజనము అన్నారు. అందుకు వాళ్ళిద్దరూ, అలా అయితే ఇంతకు ముందటి పండితులు అందరూ ఇచ్చినట్లు త్రివిక్రముడు జయపత్రము ఇవ్వక మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చాడు? కనుక మీ ఇద్దరిలో ఎవరైనా సరే మాతో వాదానికి రండి, లేకుంటే జయపత్రమైనా ఇవ్వండి అని పట్టుపట్టారు. అప్పుడు శ్రీగురుడు నవ్వి, అయ్యా, వేదం సంపూర్ణంగా తెలుసుకోవడము బ్రహ్మాదులకే సాధ్యం కాలేదు. వేదాలు అపారమైనవి. అటువంటప్పుడు వేద విధులమని చెప్పుకోవడం విర్రవీగడమే అవుతుంది. ఈ జయపత్రికల వలన ప్రయోజనం ఏముంది? మా మాట విని ఇకనైనా ఇలాంటి ప్రగర్భాలు మానండి అన్నారు. అప్పుడు వాళ్ళు రోషంతో, అయ్యా, మా సామర్థ్యం తెలుసుకోకుండా వ్యర్థంగా మాట్లాడవద్దు. మేము సాంగోపాంగంగా వేదమంతా నేర్చుకున్నాము. మమ్మల్ని మించిన వారు ఎవ్వరూ లేరు అన్నారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.